డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈ వీడియోలో మనం కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని బిట్స్ని చూద్దాము. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేయడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటిది మీకు అర్థమవుతుంది. అలాగే మీరు నెక్స్ట్ రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి యూ షుడ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండింగ్, బికాస్ ఇక్కడ మీకు నియర్లీ 30 బిట్స్ అనేటువంటివి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే 30 రూల్స్ ఆఫ్ గ్రామర్ మీరు నేర్చుకున్నట్లే మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం యూ కెన్ చెక్ యువర్ knowledge also while answering this. Okay, right. Let us see here. Sylvia Townshend Warner wrote the following novel in the English literature అనేసి ఇచ్చారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే లాలీ విల్లోస్. అలాగే ద నెక్స్ట్ వన్, ద ప్లే ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ వాజ్ రిటన్ బై. ఎవరు ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అనేటువంటి ప్లేని రాశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆస్కార్ వైల్డ్ గారు రాశారు. ఆస్కార్ వైల్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us see 83rd వన్. ద పోయం మీటింగ్ ఎట్ నైట్ వాజ్ రిటన్ బై. ఈ మీటింగ్ ఎట్ నైట్ అనేటువంటి పోయంని ఎవరు రాశారు అంటే రాబర్ట్ బ్రౌనింగ్ గారు రాశారు. నెక్స్ట్ మనం చూస్తే ఈ క్వశ్చన్ నంబర్ 84 ఉంది కదా, ఇది చూస్ ద లిటరరీ వర్క్ ఆఫ్ డోరోథీ పార్కర్ అనేసి ఇచ్చారు. డోరోథీ పార్కర్ రాసినటువంటి లిటరరీ వర్క్ ఏంటి అంటే గుడ్ సోల్స్ అనేటువంటిది. నవ్ ఆన్వర్డ్స్ యు ఆర్ గోయింగ్ టు డిస్కస్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ గ్రామర్, వొకాబులరీ, ఇంకా డిస్కోర్సెస్, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి బిట్స్ ఇక్కడ నుంచి మీకు రావడం జరుగుతుంది. అండ్ యూ షుడ్ రిమెంబర్ దీస్, వెరీ ఇంపార్టెంట్. యూ ట్రై టు అనలైజ్ దెమ్. ద లాంగ్వేజ్ యూజ్డ్ టు రైట్ ఏ బిజినెస్ లెటర్ ఈస్. మనము బిజినెస్ లెటర్ రాసేటప్పుడు యూజ్ చేయాల్సినటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే ఫార్మల్ లాంగ్వేజ్ అనేటువంటిది యూజ్ చేయాలి. యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ఫార్మల్, ఇంటిమేట్, కొలోక్యువల్ లాంగ్వేజెస్. ఆ తర్వాత మనం చూస్తే ద నెక్స్ట్ బిట్, వైల్ రైటింగ్ ఏ ప్రిసీ ద పర్పస్ ఆఫ్ చేంజింగ్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇంటూ సింపుల్ సెంటెన్సెస్ ఈస్. మనం ప్రిసీ రైటింగ్ రాసేటప్పుడు కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ని సింపుల్ సెంటెన్సెస్లో ఎందుకు రాస్తాము? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే టు మేక్ ద సెంటెన్సెస్ షార్టర్. సెంటెన్సెస్ని షార్టర్ చేసేదానికోసము కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ని మనం సింపుల్ సెంటెన్స్లో రాయడం జరుగుతుంది. నౌ లెట్ us see ద నెక్స్ట్ వన్. డాష్ మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఇక్కడ మనం చూస్ ద సూటబుల్ ఆర్టికల్ అనేసి అన్నారు. కరెక్ట్గా ఉండేటువంటి ఆర్టికల్ మనం యూజ్ చేయాలి. మెర్క్యూరీ అనేటువంటిది ఒక ప్లానెట్ నేమ్ కాబట్టి వీ హ్యావ్ టు యూస్ ద ఆర్టికల్. మనం ఏమి యూజ్ చేయాలి? ద అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేయాలి. సో ద మెర్క్యూరీ అనేసి వస్తుంది అనమాట. నౌ లెట్ us see ద నెక్స్ట్ వన్. చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ నీడ్ ఎనీ ఆర్టికల్. ఇక్కడ ఏ సెంటెన్స్కి అసలు ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదు అనేసి అడిగారు. సో దానికి మ్యాన్ ఈజ్ మోర్టల్ అనేటువంటి దానికి ఎలాంటి ఆర్టికల్ అక్కర్లేదు. బట్ ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఏ డాన్సర్ అని రావాలి ఇక్కడ. అలాగే హీ హ్యాస్ ఏ బ్లాక్ కార్, ఏ అనేది రావాలి. అలాగే దిస్ క్లాత్స్ కాస్ట్ 10 రూపీస్ ఏ మీటర్, ఇక్కడ కూడా ఏ మీటర్ అనేది రావాలి. బట్ మ్యాన్ ఈజ్ మోర్టల్ అనే దానికి ఎలాంటి ఆర్టికల్ కూడా అవసరం లేదు. కాబట్టి ద సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూస్తే 89. దిస్ బాయ్ ఈజ్ క్విక్ డాష్ ఇన్వెంటింగ్ ఎక్స్క్యూజెస్. క్విక్ ఎట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. అంటే ప్రిపోజిషన్స్ కాబట్టి మనం ఖచ్చితంగా కొన్నిటిని అలాగే ఫాలో కావాలి. ద బాయ్ ఈజ్ క్విక్ ఎట్ ఇన్వెంటింగ్ ఎక్స్క్యూజెస్. ఓకేనా? అది నెక్స్ట్. అలాగే మనం చూస్తే చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ద ప్రిపోజిషన్ విత్. సో ప్రిపోజిషన్ విత్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉండేటువంటి కరెక్ట్ సెంటెన్స్ ఏది అనేసి అడిగారు. సో దిస్ హౌస్ ఈజ్ ఇన్ఫెస్టెడ్ విత్ ర్యాట్స్. దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విత్ అనేటువంటిది కరెక్ట్గా ఈ ఇన్ఫెస్టెడ్ అనేటువంటి దాంతో యూజ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూస్తే హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ సమ్ అనేటువంటిది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది మనం చూడాలి. ఇక్కడ హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్ అన్నారు కాబట్టి ఇక్కడ సమ్ అనేటువంటిది ప్రొనౌన్ అవుతుంది.
ఓకేనా? సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్. సమ్ అనేది ప్రొనౌన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆల్ ద బాయ్స్ ఆర్ రెస్ట్‌లెస్ అనేసి ఇచ్చారు. మరి ఇక్కడ ఆల్ ద బాయ్స్ అనేటువంటి దాని బదులుగా మనం రీప్లేస్ చేయగలిగినటువంటి ప్రొనౌన్ ఏది అనేసి ఇచ్చారు. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? దే. అంతే కదా! దే ఆర్ రెస్ట్‌లెస్ అనేసి మనం రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూస్తే చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో సింపుల్ సెంటెన్స్ ఏది అనేది మనం చూస్ చేసుకోవాలి. సింపుల్ సెంటెన్స్‌లో ఎప్పుడు కూడా ఏముంటుంది చెప్పండి? ఏ సింగిల్ ఫైనైట్ వెర్బ్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి అలాంటి సింగిల్ ఫైనైట్ వెర్బ్ కలిగినటువంటి సెంటెన్స్‌గా మనం ద ఫస్ట్ వన్ చూడొచ్చు. ఇక్కడ సింగిల్ ఫైనైట్ వెర్బ్ ఏంటి అంటే యూ మస్ట్ వర్క్ అంతే. ఇది మాత్రమే మనకి సింగిల్ ఫైనైట్ వెర్బ్. మరి రిమైనింగ్ సెంటెన్సెస్‌లో చూస్తే మనకి 2 వర్బ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి రోజ్ అనేది ఒక వర్బ్ వచ్చింది. డిసపియర్డ్ అనేది మరొక వర్బ్. అలాగే ఇక్కడ ఈజ్ అనేది వచ్చింది. గోస్ అనేటువంటిది మరో 2 వర్బ్స్. అలాగే సెడ్ అనేటువంటిది ఒక వర్బ్. వాస్ అనేటువంటిది మరొక వర్బ్. ఇక్కడ మనం చూస్తే మిగతా సెంటెన్సెస్‌లో 2 వర్బ్స్ వచ్చాయి. అంటే 2 క్లాజెస్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఫస్ట్ సెంటెన్స్‌లో మాత్రము ఇట్ ఈస్ ఎ సింపుల్ సెంటెన్స్. ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక ఫైనైట్ వర్బ్ తోటి మనకి సెంటెన్స్ మొత్తం కూడా ఉంది. ఇది టు ఇన్ఫినిటివ్ అండి. టు మేక్ అనేటువంటి టు ఇన్ఫినిటివ్. దీన్ని మనం ఫైనైట్ వర్బ్‌గా కన్సిడర్ చేయం కాబట్టి దిస్ షుడ్ నాట్ కమ్ అండర్ దిస్. కాబట్టి ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ ద సింపుల్ సెంటెన్స్. ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద సింపుల్ సెంటెన్స్. ఓకేనా? అది. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. ఐ డోంట్ నో వేర్ హి లివ్స్. ఇక్కడ ద అబోవ్ సెంటెన్స్ ఈస్ మరి అబోవ్ సెంటెన్స్ ఏంటి? ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అన్నారు? ఇది స్టార్టింగ్ విత్ ఏ సబ్జెక్ట్ అండ్ ఎండింగ్ విత్ ఏ ఫుల్ స్టాప్. సింపుల్‌గా మనం చెప్పేయచ్చు ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్ సెంటెన్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంటరాగేటివ్, నాట్ ఎన్ ఇంపరేటివ్. అలాగే ఇట్ ఈస్ నాట్ ఏ నెగెటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఆల్సో. అది. నెక్స్ట్ మనం చూస్తే ది స్కూల్ రీఓపెన్స్ ఆన్ 10th జులై ఆఫ్టర్ హాలిడేస్ అనేసి ఇచ్చారు. ఈ స్కూలు ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 10th జులై ఆఫ్టర్ హాలిడేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సెంటెన్స్ ఏం ఎక్స్‌ప్రెస్ చేస్తుంది? ఏం యాక్షన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది అంటే ఇట్ ఎక్స్‌ప్రెసెస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్‌లో జరగబోయేటువంటి దాని గురించి ఇది ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. అంటే ఇది యాక్చువల్‌గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి మనము ఫ్యూచర్‌ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఆ రూల్ అన్నమాట ఇది. మీరు గనక టెన్సెస్ చూసారు అంటే మన వీడియోస్ మీకక్కడ కనిపిస్తుంది. ఈ రూల్ కూడా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. అలాగే నౌ యూ హావ్ టు సీ హియర్ యాస్ సూన్ యాస్ దే డాష్ బ్రేక్‌ఫాస్ట్ దే రాన్ ఔట్ టు ప్లే అనేసి ఇచ్చారు. ఇక్కడ దే రాన్ ఔట్ అన్నప్పుడు ఏంటిది? పాస్ట్ టెన్స్. కాబట్టి ఇక్కడ కూడా మనకి పాస్ట్ టెన్స్ అనేది ఉండాలన్నమాట. మరి ఇక్కడ విల్ ఫినిష్, విల్ హావ్ ఫినిష్డ్, వుడ్ హావ్ ఫినిష్డ్ అని ఇచ్చారు. అవేవి కాదు. ద ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యాడ్ ఫినిష్డ్ అనేటువంటిది వస్తుంది. యాస్ సూన్ యాస్ దే హ్యాడ్ ఫినిష్డ్ ద బ్రేక్‌ఫాస్ట్ దే రాన్ ఔట్ టు ప్లే. యాస్ సూన్ యాస్ దే హ్యాడ్ ఫినిష్డ్ బ్రేక్‌ఫాస్ట్ దే రాన్ ఔట్ టు ప్లే. అది కరెక్ట్ అన్నమాట. అలాగే నెక్స్ట్ చూద్దాం మనం. ఐ వెంట్ టు పోస్ట్ ఏ లెటర్ ఆఫ్టర్ మై విజిటర్ డాష్ అనేసి ఇచ్చారు. వి హావ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ కరెక్ట్ వన్. ఇక్కడ ఏంటి అంటే వెంట్ అనేసి వచ్చింది చూసారా? అంటే ఏంటి? పాస్ట్ ఉంది. మరి దీనికి కాంపెన్సేట్‌గా దీనికి రిలేటెడ్‌గా ఉండేటువంటి దాన్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. అదేంటి అంటే సెకండ్ వన్. దే హాడ్ లెఫ్ట్ అన్నమాట. ఐ వెంట్ టు పోస్ట్ ఏ లెటర్ ఆఫ్టర్ మై విజిటర్ హాడ్ లెఫ్ట్. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే చూస్ ద మోనోసిలబిక్ వర్డ్. మోనోసిలబిక్ వర్డ్ అంటే ఒకే ఒక సిలబుల్ కలిగినటువంటిది. గ్రేట్. అంతే కదా! సో, నెక్స్ట్ మిగతావి ఎందుకు కాదు అనేది మనం చూస్తే కెప్టెన్ 2 ఉన్నాయి. పెన్సిల్ 2 ఉన్నాయి. ఇంజిన్ 2 ఉన్నాయి. బట్ ఇది గ్రేట్ ఒక్కటే. ఒకే సిలబుల్ ఉంది. సో, ఒకే సిలబుల్ ఉండేదాన్ని మోనోసిలబిక్ అంటారు. అలాగే 2 సిలబుల్స్ ఉంటే డైసిలబిక్ వర్డ్ అంటారు. 3 ఉంటే ట్రై. మూడిటి కంటే ఎక్కువ ఉంటే పాలీసిలబిక్ అనేసి అంటారు. సో, ఐ థింక్ యూ నో వెరీ వెల్ అబౌట్ ఇట్. ఓకే. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. ద నంబర్ ఆఫ్ డిప్థాంగ్స్ ఇన్ ఏ వోవెల్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ ఈస్. అంటే మనకి డిప్థాంగ్స్ అనేటువంటివి మన ఇంగ్లీష్ సౌండ్స్‌లో మొత్తం ఎన్నున్నాయి అంటే 8 ఉన్నాయండి. 8 డిప్థాంగ్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఓకేనా? డిప్థాంగ్స్ ఎన్నున్నాయి? 8 ఉంటాయి. మరి మోనోప్థాంగ్స్ ఎన్నుంటాయి? 12 ఉంటాయి. మొత్తం కలిపి 20 ఉంటాయి. మొత్తం సౌండ్స్ ఎన్ని మనకి? 44. అంటే ఇక్కడేంటి 20 అనేటువంటివి వోవెల్ సౌండ్స్, 24 అనేటువంటివి కాన్సోనెంట్ సౌండ్స్. ఇక్కడ డిప్థాంగ్స్ అనేటువంటివి 8. మరి మోనోప్థాంగ్స్ అంటే సింగిల్. ఓకేనా? అవొచ్చేసి 12 ఉంటాయి. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. టోటల్‌గా వోవెల్ సౌండ్స్ ఎన్ని?
20, 8 డిప్థాంగ్స్, 12 మోనోప్థాంగ్స్. ఓకేనా? అది. నెక్స్ట్ మనం చూస్తే చూస్ ద వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఏ సైలెంట్ లెటర్ ఇన్ ఇట్. ఇక్కడ సైలెంట్ లెటర్ లేనటువంటిది ఏది అనేసి అడిగారు. సెంట్రీ అనేటువంటి దాంట్లో సైలెంట్ లెటర్ లేదు. ఫారెన్ అనేటువంటి దాంట్లో జీ సైలెంట్. మజిల్ అనేటువంటి దాంట్లో సి సైలెంట్. అలాగే కాన్షియస్ అనేటువంటి దాంట్లో కూడా సి సైలెంట్ అవుతుంది. ఈ విధంగా చూస్తే మీరు అన్నిట్లో కూడా ఏదో ఒక లెటర్ సైలెంట్ అయింది. ఎక్సెప్ట్ సెంట్రీ అన్నమాట. సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. అలాగే నెక్స్ట్ మనం చూస్తే ద లిస్పింగ్ స్టేజ్ ఇన్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్. లిస్పింగ్ స్టేజ్ అనేటువంటిది మనకి ఏ మంత్స్ నుంచి ఏ మంత్ వరకి అనేసి అడిగారు. 25 మంత్స్ నుంచి 36 మంత్స్ వరకు ఉండేటువంటి ఏజ్‌ని మనం లిస్పింగ్ స్టేజ్ అనేసి అంటాము. అంటే మీకు తెలుసు గర్గ్లింగ్ స్టేజ్, బాబ్లింగ్ స్టేజ్, ఇంకా ఈ లిస్పింగ్ స్టేజ్, సింగిల్ వర్డ్, ఇంకా ఈ విధంగా వస్తాయి కదా! సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ ఇట్లాగంతా వస్తాయన్నమాట. ఆ స్టేజెస్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఇవంతా కూడా మీకు మెథడాలజీలో వస్తాయి. అలాగే నెక్స్ట్ సీ హియర్ ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్‌లో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఎన్‌సీఎఫ్ 2005 రికమెండెడ్ ఫర్ ద టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు. దిస్ ఈస్ ద రాంగ్ వన్. ఎందుకంటే ఎన్‌సీఎఫ్ 2005 వచ్చేసి స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్‌ని ప్రపోజ్ చేసింది, రికమెండ్ చేసింది. అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్. ఎన్‌సీఎఫ్ 2005 ప్రపోజ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. అలాగే ఎన్‌సీఎఫ్ 2005 ఏం చేసింది అంటే టెక్స్ట్ బుక్స్ ఇంకా అదర్ లెర్నింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా డిఫరెంట్ లెర్నింగ్ యాక్టివిటీస్‌ని కలిగి ఉండాలని చెప్పింది. అలాగే ఎన్‌సీఎఫ్ 2005 వచ్చేసి క్లాస్ రూమ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అనేటువంటివి ఔట్‌సైడ్ ద స్కూల్‌ని కనెక్ట్ చేసే విధంగా ఉండాలని కూడా చెప్పింది. అంతేగాని ఎప్పుడు కూడా ఎన్‌సీఎఫ్ 2005 అనేటువంటిది టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్‌ని ఎప్పుడు కూడా రికమెండ్ చేయలేదు. సో, ద థర్డ్ వన్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్ ఈస్ 103 ఇన్ ద వర్డ్ పెట్. సో, పి అనేటువంటిది ఏంటి? అంటే ఈ ప్రొనౌన్సియేషన్ అన్నమాట ఇది మనకి. మనకి ఫొనెటిక్స్ అనేటువంటి చాప్టర్‌లో మనకి ఈ ఆహ్, ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ అనేటువంటిది ఏంటది అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప, ప్, ప్ అనేటువంటి సౌండ్ ఏంటి అంటే అన్ అన్వాయిస్డ్ బైలేబియల్ అండ్ ప్లాజివ్ సౌండ్‌ని మనము ప్ అనేటువంటి సౌండ్ తోటి ఇక్కడ మ్యాచ్ చేసుకోవడం జరుగుతుంది. సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ అన్నమాట. సో, ప్ అనేటువంటి సౌండ్ అన్ అన్వాయిస్డ్ బైలేబియల్ ప్లాజివ్ సౌండ్. ఓకేనా? అది. నెక్స్ట్ వచ్చేసి ఏ బ్రాడ్ అండ్ యూజ్‌ఫుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ టాక్ యాస్ ఇంటరాక్షనల్ అండ్ ట్రాన్సాక్షనల్ వాస్ డన్ బై అనేసి ఇచ్చారు. ఇదంతా కూడా మీకు మెథడాలజీలో వస్తుంది. ఓకే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బ్రౌన్ అండ్ యూల్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇంటరాక్షనల్ అండ్ ట్రాన్సాక్షనల్ అనేటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ టాక్‌ని మనకి చేసింది ఎవరు అంటే బ్రౌన్ అండ్ యూల్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. యూ షుడ్ రిమెంబర్ ఇట్. అలాగే 3 లెవెల్స్ ఆఫ్ కాన్సెప్చువలైజేషన్ కాల్డ్ అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్స్ వర్ ఐడెంటిఫైడ్ బై. అంటే ఈ అప్రోచ్, మెథడ్, టెక్నిక్ అనేటువంటి వాటిని కాన్సెప్ట్ పరంగా డివైడ్ చేసి ఐడెంటిఫై చేసింది ఎవరు అంటే ఎడ్వర్డ్ యాంథోనీ. ఎడ్వర్డ్ యాంథోనీ. యూ షుడ్ రిమెంబర్ దిస్ కైండ్ ఆఫ్ బిట్స్. అలాగే నెక్స్ట్ వన్ మనం చూద్దాము. ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్ట్రక్చరల్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్‌లో స్ట్రక్చరల్ వర్డ్ ఏది అనేసి అడిగారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ అండ్. కంజంక్షన్స్ వచ్చేసి స్ట్రక్చరల్ వర్డ్స్‌కి ఎగ్జాంపుల్స్‌గా ఉంటాయి. ఈ వైజ్ అంటే ఈ అడ్జెక్టివ్, కీన్లీ, అడ్వర్బ్స్, నౌన్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే కంటెంట్ వర్డ్స్ కిందకి వస్తాయన్నమాట. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్‌లో మనకి స్ట్రక్చరల్ వర్డ్స్ అండ్ కంటెంట్ వర్డ్స్ అనేసి ఉంటాయి. ఇది మీకు మన మెథడాలజీలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వన్స్ యూ హావ్ టు వాచ్ దెమ్. అలాగే ద నెక్స్ట్ వన్ ఇఫ్ యూ సీ వైల్ ఫ్రేమింగ్ ద కరిక్యులమ్ ఫర్ ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ లెర్నర్స్ స్ప్రెడ్ అక్రాస్ ద స్టేట్ గోల్డెన్ రూల్ అప్లైడ్ ఈజ్. అంటే కరిక్యులమ్ అనేటువంటిది లార్జ్ గ్రూప్ ఆఫ్ లెర్నర్స్‌కి మనము అకార్డింగ్ టు చేయాలి ఒక స్టేట్ మొత్తం అంటే ఎలాంటి మంచి రూల్ అనేటువంటిది మనము తీసుకోవాలి అంటే యావరేజ్ యాస్ పాజిటివ్. సో, యావరేజ్ రూల్ అనేటువంటిది తీసుకోవాలి. అది. సో, నెక్స్ట్ వన్ ఈస్ లెసన్ ప్లానింగ్ బిగిన్స్ విత్ రైటింగ్ ద డాష్. అసలు లెసన్ ప్లానింగ్ అనేటువంటిది మనం రాయాలి అంటే ఫస్ట్ దేనితో స్టార్ట్ చేయాలి అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లెసన్. అంటే ఆ లెసన్ ద్వారా మనం ఏమి ఆబ్జెక్టివ్స్‌ని కోరుకుంటున్నాము. స్టూడెంట్స్‌లో మనం ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేటువంటిది ఏం తీసుకురావాలనుకుంటున్నాము అనేటువంటి ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్ అనేటువంటి వాటిల్ని ఫస్ట్ మనం రాసుకోవాలనమాట. సో, లెసన్ ప్లాన్ స్టార్ట్స్ విత్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లెసన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తే
ఇక్కడ ఒక డెఫినిషన్ ఇచ్చారు. ఏ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ ప్రింటెడ్ ఇన్‌స్ట్రక్షనల్ మెటీరియల్ ఇన్ బౌండ్ ఫార్మ్ కంటెంట్స్ ఆఫ్ విచ్ ఆర్ ప్రాపర్‌లీ ఆర్గనైజ్డ్ అండ్ ఇంటెండెడ్ ఫర్ యూజ్ ఇన్ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్ కరిక్యులా అనేసి ఇచ్చారు. మరి ఈ డెఫినిషన్ ఎవరిచ్చారు అనేసి అడిగారు. దిస్ డెఫినిషన్ వాస్ గివెన్ బై వారెన్. ఇలాంటివి మీరు రాట్ మెథడ్‌లో గుర్తుపెట్టేసుకోవాలి. ఓకేనా? టెక్స్ట్ బుక్ అనేటువంటిది ఒక ప్రింటెడ్ ఇన్‌స్ట్రక్షనల్ మెటీరియల్. ఇంకా ఇలాంటి వర్డ్ ఈ డెఫినిషన్ ఎవరు జెప్పారు అంటే వారెన్ చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ద అబిలిటీ టు గ్రాస్ప్ ద మీనింగ్ ఆఫ్ ద టెక్స్ట్ ఈజ్ కాల్డ్. అంటే ఒక టెక్స్ట్‌లో ఉండేటువంటి మీనింగ్‌ని మనం అర్థం చేసుకునేటువంటి అబిలిటీని మనం ఏమంటాము? కాంప్రహెన్షన్. అందుకనే కదా మనకి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అనేటువంటివి ఇస్తూ ఉంటారు. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైపోయింది. ఏంటి అంటే కాంప్రహెన్షన్ అనేటువంటిది మనకి గ్రాస్ప్ ద మీనింగ్ అనేటువంటి అబిలిటీని తెలుపుతుంది. ఓకేనా? సో, మనము 30 బిట్స్ అనేటువంటివి కంప్లీట్ చేసుకున్నాము. చాలా చాలా వండర్‌ఫుల్, ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటివి మీకిక్కడ రావడం జరిగింది. ఈవెన్ మెథడాలజీకి సంబంధించి కూడా నియర్లీ ఇక్కడ మీకు 6-10 వరకి కూడా బిట్స్ అనేటువంటివి రావడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు యూజ్‌ఫుల్ అవుతాయి. సో, యూ షుడ్ లెర్న్ ఆల్ దీస్ బిట్స్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.